Okay, find the value of tan 56 minus tan 11 minus tan 56 into tan 11. Okay, now you see here we have 56 minus 11. So 56 minus 11 is how much? 56 minus 11 is 45. Okay, after writing this, just you apply the tan on both sides. Read. So tan of 56 minus 11 equal to tan 45. What is the formula of tan of A minus B? Tan A minus tan B by 1 plus tan A tan B. So use that formula. Tan of A minus B is tan A minus tan B by 1 plus tan A into tan B. Okay, tan of 56 minus 11 is tan 56 minus tan 11 by 1 plus tan 56 into tan 11. Use that formula. What is the value of tan 45? Tan 45 value is 1. Say loudly. Tan 45 value is 1. ఓకే, ఇక్కడ డివిజన్లో ఉంది. ఇటువైపు వస్తే ఏమవుద్ది? మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుద్ది? tan 56 మైనస్ tan 11 ఈక్వల్ టు 1 ప్లస్. సో ఈ మొత్తాన్ని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా. సో 1 ప్లస్ tan 56 ఇంటూ tan 11. మనకి క్వశ్చన్లో చూపించిన ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఈ ప్లస్ tan 56 tan 11ని యూ టేక్ ఇట్ దిస్ సైడ్. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, దీన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది tan 56 మైనస్ tan 11. సో ఈ మొత్తం ఈ టర్మ్ tan 56 tan 11 ఇటువైపు తీసుకెళ్ళండి, ప్లస్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ tan 56 tan 11 డిగ్రీస్ ఈక్వల్ టు 1. Okay, summation of sin of a plus b into sin of a minus b by cos square a into cos square b if none of cos a cos b cos c is 0. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి. సమ్మేషన్ అంటే దీని అర్థం ఏంటి? సమ్మేషన్ అంటే జస్ట్ యాడింగ్, అంటే యాడింగ్ ఆఫ్ వాట్? sin of a plus b into sin of a minus b. లిజన్, సమ్మేషన్ యొక్క మీనింగ్ చెప్తున్నాను నేను, జస్ట్ ఎ మినిట్. అరే, sin of a plus b into sin of a minus b ప్లస్ ఏబి తర్వాత ఏమొస్తుంది చెప్పండి? బీసీ వస్తుంది. sin of b plus c into sin of b minus c. బీసీ తర్వాత ఏమొస్తుంది చెప్పండి? సిఏ వస్తుంది. అంటే sin of c plus a into sin of c plus a into sin of c. ఇదంతా మొత్తం రాయకుండా ఏం రాస్తారంటే జస్ట్ సమ్మేషన్ ఆఫ్ ఈ డినామినేటర్ ప్రతి దానికి వస్తుంది. మళ్ళీ cos square a cos square b అనేది ప్రతి దానికి వస్తుంది. cos square a cos square b. సో ఇక్కడ ఏబి వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది? బీసీ వస్తుంది. cos square b cos square c. ఇక్కడ బీసీ వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది? cos square c cos square a. సో ఇది సమ్మేషన్ కి అర్థం లేదు. ఓకేనా? సో మొత్తం రాయకుండా జస్ట్ ఇక్కడ ఆపేస్తారు, అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఓకే, మనకి ఫార్ములా ఉంది sin of a plus b into sin of a minus b we can write as cos terms లో ఏంటి చెప్పండి? ఫార్ములా ఉంది కదా, sin of a plus b into sin of a minus b equal to cos square a minus cos square b. ఓకే, ఏమని రాయొచ్చు? sin of a plus b into sin of a minus b ని cos square a minus cos square b by cos square a into cos square b. అలాగే దీని ఎలా రావచ్చు? a మైనస్ b. ఇప్పుడు b ప్లస్ c ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? సరే, కాస్లో రాస్తాం, ఎందుకంటే అడిగింది కాస్లో కాబట్టి అన్ని కాస్లోకి చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇది ఎలా రాయొచ్చు చెప్పండి? cos square b మైనస్ cos square c by cos square b into cos square c. ఓకే, ప్లస్ సైన్ ఇది ఎలా రాసుకోవచ్చు? cos square c minus cos square a by cos square c into cos square a. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్ ని ప్రతి టర్మ్ తో స్ప్లిట్ చేద్దాం. ఓకే, డినామినేటర్ ని ఇక్కడ cos square a తో అండ్ cos square b తో స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ డినామినేటర్ ని స్ప్లిట్టింగ్ చేయబోతున్నాము.
అంటే ఈ కాస్ స్క్వేర్ ఏతో ఈ డినామినేటర్, అలాగే కాస్ స్క్వేర్ బితో మళ్ళీ సేమ్ డినామినేటర్ని స్ప్లిట్ చేస్తున్నాం. అంటే కాస్ స్క్వేర్ ఏ బై చెప్పండి డినామినేటర్ని స్ప్లిట్టింగ్ చేస్తున్నా, కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ బి బై ఏమవుతుంది చెప్పండి ఇక్కడ, కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి. ఓకే, సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఓకే, దేన్ని ఈ మధ్యలో దాన్ని కాస్ స్క్వేర్ బిని కాస్ స్క్వేర్ బిసి, కాస్ స్క్వేర్ బి ఇంటూ కాస్ స్క్వేర్ సితో దీన్ని స్ప్లిట్ చేద్దాం. కాస్ స్క్వేర్ బి ఇంటూ కాస్ స్క్వేర్ సి, మధ్యలో ఏముంది మైనస్ ఉంది. సో కాస్ స్క్వేర్ సితో మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేద్దాం. కాస్ స్క్వేర్ సి బై కాస్ స్క్వేర్ బి ఇంటూ కాస్ స్క్వేర్ సి. సో నెక్స్ట్ స్టెప్ లో మీకు ఏమేమి క్యాన్సిల్ అవుతాయో మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో నెక్స్ట్ వన్, సో దీన్ని కాస్ స్క్వేర్ సి అండ్ కాస్ స్క్వేర్ ఏతో స్ప్లిట్ చేద్దామా. కాస్ స్క్వేర్ సి బై కాస్ స్క్వేర్ సి ఇంటూ కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ తోటి దీన్ని స్ప్లిట్ చేద్దామా. కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ సి ఇంటూ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి ఏమేమి క్యాన్సిల్ అవ్వబోతున్నాయి. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్, 1 బై కాస్ మీకు తెలుసు ఏంటది సెక్ స్క్వేర్ బి, ఏమవుతుంది అది 1 బై కాస్ స్క్వేర్ బి వీ కెన్ రైట్ యాజ్ సెక్ స్క్వేర్ బి మైనస్ ఇక్కడ కాస్ స్క్వేర్ బి క్యాన్సిల్ చేయండి, 1 బై కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. 1 బై కాస్ స్క్వేర్ ఏని ఎలా రాసుకోవచ్చు, సెక్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చా, సెక్ స్క్వేర్ ఏ ప్లస్ ఇంకేముంది కాస్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ బి క్యాన్సిల్ అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 బై కాస్ స్క్వేర్ సి ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు 1 బై కాస్ స్క్వేర్ సి వచ్చింది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు సెక్ స్క్వేర్ సి మైనస్ ఇక్కడ కాస్ స్క్వేర్ సి క్యాన్సిల్, దెన్ 1 బై కాస్ స్క్వేర్ బి we can very good సెక్ స్క్వేర్ బి. Here cos square c cancel, 1 by cos square a we can write as sec square a, and here cos square a get cancel minus sec square c. ఇక్కడ మళ్ళీ సిమిలర్ టర్మ్స్ ఆపోజిట్ సైన్స్ తో ఉన్నవి ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి ప్లస్ సెక్ స్క్వేర్ బి మైనస్ సెక్ స్క్వేర్ బి గెట్ క్యాన్సిల్. ఓకే, సిమిలర్లీ మైనస్ సెక్ స్క్వేర్ ఏ plus x square a get cancelled, minus x square c plus x square c get cancelled. The answer is 0. Evaluate summation of sin of c minus a by sin c sin a if none of sin a sin b sin c is 0. అంటే దీన్ని జస్ట్ ఎక్స్పాండ్ చేసుకోండి. సమ్మేషన్ ఎలా రాసుకోవచ్చు ఇందాకే sin of c minus a by sin c sin a, ఇది ca లో ఉంది, తర్వాత వచ్చేది ab లో ఉంటుంది రైట్. ఏతో ఎండ్ అయితే మళ్ళీ ఏతో స్టార్ట్ చేయండి, ఏమవుతుంది అప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై సైన్ ఏ సైన్ బి. వెరీ గుడ్. ఇప్పుడు ఏమొస్తుంది గెస్ట్ చేయండి, మళ్ళీ బీతో ఎండ్ అయింది, బీతో స్టార్ట్ అవ్వాలి. సైన్ ఆఫ్ బి మైనస్ సి బై, మరి డి ఎందుకు తీసుకోకూడదు అంటే ఇక్కడ మతలబ్ ఓన్లీ ఏబిసి వరకే ఇచ్చారు కాబట్టి సి వరకే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అర్థమైందా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కదా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ అండి, సేమ్ ఆ ఫార్ములాలో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకోండి. సైన్ ఆఫ్ సి మైనస్ ఏ వీ కెన్ రైట్ యాజ్ సైన్ సి ఏ. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి. సో సైన్ సి కాస్ ఏ మైనస్ కాస్ సి సైన్ ఏ బై సైన్ సి into sin a. Then the sin of a minus b we can write as sin a cos b. Very good. Sin a cos b minus cos a sin b by sin a sin b. Okay. So next ఇంకొక టర్మ్ ని కూడా అలాగే రాయొచ్చు కదా, sin of b minus c we can write as sin b cos c minus cos b by sin b sin c. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్ ని ప్రతి టర్మ్ తో స్ప్లిట్ చేయండి, డినామినేటర్ ని స్ప్లిట్ చేద్దాం రైట్. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, డినామినేటర్ ని స్ప్లిట్ చేయండి. sin c cos a బై అన్నిట్లా స్ప్లిట్ చేసుకుంటూ పోండి, sin c sin a
మైనస్ ఇప్పుడు sin c cos a తో దీన్ని స్ప్లిట్ చేస్తాం. అలాగే ఇప్పుడు దీంతో కూడా స్ప్లిట్ చేయాలి కదా. ఏముంది అక్కడ చెప్పండి. cos c sin a by sin c sin a ప్లస్ సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ sin a cos b by sin a sin b minus cos a sin b by interact అవ్వండి కదా sin a sin b. సో ఈ రెండు స్ప్లిట్ చేసేస్తాం. అప్పుడు ఇది కూడా డినామినేటర్ తో స్ప్లిట్ చేయండి ఈచ్ టర్మ్, రైట్. సో నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి నాకు. sin b cos c by sin b sin c minus cos b sin c by sin b sin c. సో నెక్స్ట్ స్టెప్ లో ఇవి క్యాన్సిల్ చేసేద్దాం. ఏమేం క్యాన్సిల్ అవుతాయి చెప్పండి. ఫస్ట్ cos by sin ఏంట్రా cot. cos by sin is cos a by sin is cot a. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి. sin a క్యాన్సిల్ అవుతాయి. cos a by sin c is minus cot c. Here sin a get cancelled. cos a by sin cos b by sin b ఏమవుతుంది చెప్పండి. ప్లస్ cot b అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెడుతున్నాను. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి. sin b క్యాన్సిల్. cos a by sin a is cot a. సో ఇక్కడ sin b క్యాన్సిల్. cos c by sin c is ప్లస్ cot c. ఇక్కడ sin c get cancel. cos b by sin b is minus cot b. Cot b. Okay, now you see here plus cot a minus cot a get cancelled. Cot a minus cot a cancelled. అలాగే minus cot c plus cot c cancelled. Plus cot b minus cot b cancelled. The answer is 0. Okay, thank you for watching. Please subscribe Samyans Academy.